ఆరోగ్యాన్ని హరిస్తున్న ఆహార కల్తీ. ఆహారం జీవకోటికి ప్రాణాధారం, మానవ మనుగడకు ప్రాథమిక అవసరం. అది ఇప్పుడు స్వార్థపరుల చేతుల్లో విషంగా మారుతుంది. పాలు, నూనెలు, మసాలాలు, పండ్లు, పసిపిల్లల పాల పొడి దాకా ప్రతిదీ కల్తీమయం అవుతుంది. ఇది కేవలం ఒక చట్టపరమైన నేరమో వ్యాపార మోసమో కాదు, యావత్ సమాజంపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి. ఆహార కల్తీ కారణంగా వైద్య ఖర్చులు పెరిగి ఉత్పాదక దెబ్బతిని కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్నాయి. మీకు తెలుసో తెలియదో, కొంచెం బ్రైట్ చేస్తామని రైట్ ఉండండి. మీకు తెలుసో తెలియదో ఒకటి మాత్రం నిజం, మన అనారోగ్యానికి కారణం మనం తినే ఫుడ్డే. ఇంట్లో చేసుకోవడం చేత కాదు, ఎవరికి చేత కాదు. 99% ఇంట్లో ఎవరు చేస్తలేరు. హైదరాబాద్లో మీరు చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 2, 3, 4 మార్నింగ్ వరకు టిఫిన్ సెంటర్ నడుస్తాయి. హైటెక్ సిటీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అక్కడ మొత్తం. ఇక ఎక్కడ చూసినా ఈ మధ్య ఆటో రిక్షాలు బండ్లు మొత్తం అక్కడ చేయడం, మళ్ళీ బండి వేసుకొని పోవడం, ఏడ పబ్లిక్ కూడా అలా తినడం, మొత్తం అదే కల్తీ కల్తీ కల్తీ. నెయ్యి కలితే వాళ్ళు సరిగా చేతులు కడుతురా, వాళ్ళకి అనారోగ్యం ఏం తెలియదు. ఇక మొత్తం కల్తీమయం. పాలు, ఉప్పు, పప్పు, బెల్లం, చక్కెర, మీరు ఏ పదార్థం చూసినా, ఏ గింజలు చూసినా అన్ని కల్తీమయమే. ప్రతిదీ మనిషి బతకాలంటే ప్రతి తినాలి కదా, మరి తింటేనే మనిషి బతకాడు కదా. మనం తినేదంతా కల్తీ తినడం, మళ్ళీ హాస్పిటల్ కావడం, అక్కడ బిల్లులు కట్టడం, మొత్తం కల్తే. నేను చూపిస్తా, మీరు పని చేయండి మిత్రులారా. నేను చెప్తా, నేను చెప్పింది అబద్ధం ఒకటే పని చేయండి. మీరు మీ దగ్గరలో ఉంటాయి కొన్ని జ్యూస్ సెంటర్లు అని, దానిలో మంచిగా నిగనిగలాడే యాపిల్ ఉంటాయి, బనానాలు ఉంటాయి, సంతరాలు ఉంటాయి, దానిమ్మలు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. మంచిగా అద్దంలో పెడతారు. వెళ్ళంగా టోకెన్ తీసుకోముందు అంటారు. సరే టోకెన్ తీసుకో, ఎంత యాపిల్ జ్యూస్ ఎంత 70 రూపాయలు కట్టుంటాడు. కడతావు. ఆ జ్యూస్ బిల్లు తీసుకొని పక్కనే ఇక వాళ్ళెక్కడో బీహార్లో, ఛత్తీస్గఢ్లో, ఎగో పశ్చిమ బెంగాల్లో ఎవడో అక్కడ మనోడు ఏడు జ్యూస్, తెలంగాణలో అట్లా చేసి సత్తలేదు, వాడు ఎవడో జ్యూస్ చేస్తాడు. క్యాచ్ అయ్యా అంటాడు, జ్యూస్ టోకెన్ లావు, ఇక టోకెన్ ఇస్తాం మనం. ఇప్పుడు నువ్వు కట్ చేయంగా చూడండి, ఆల్రెడీ కట్ చేయంగా చూడు. యాపిల్లలో పురుగులు వెళ్తాయి, వెళ్ళకుండా చూడండి. 99% వెళ్తాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తా, దొరకబట్టాలని నేను దొరకబట్టి చూపిస్తా. నేనైతే మొహం మీద పెట్టినా ఒకరోజు అట్లా. లోపల మొత్తం అవే ఉంటాయి. దాన్ని జ్యూస్ చేసి దాంట్లో ఏదో కొంచెం ఐస్ వేస్తాడు. మనం ఇక్కడ ఇంట్లో ఐస్ వేయం కదా, కొంచెం ఐస్ వేస్తే కొంచెం మంచి చిక్కగా వస్తుంది. ఐస్ వేస్తాడు మంచి, దాంట్లో ఏమైనా బాదాం కొంచెం ఏ పైన వేస్తాడు. అబ్బో ఏం టేస్ట్ ఉంది మనం అనుకుంటాం. అదే ట్రై చేస్తే ఇంట్లో చేస్తే మనం ఇంట్లో అంత టేస్ట్ రాదు. నువ్వు ఇంట్లో ట్రై చేస్తే ఆ టేస్ట్ రాదు. ఎందుకు ఆ టేస్ట్ రాదు? ఇంట్లో మంచిగా అవి కుళ్ళి కృషించి బ్యాక్టీరియా అన్నీ మంచిగా మురిగి ఉంటుంది. ఆ మురిగిన దాంట్లో బాదాం ఉంటుంది, కొంచెం ఏదో చిన్న చిన్న పేస్ట్లు ఎత్తాడు, అదంతా కలిపి చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నువ్వు ఇంట్లో ఫ్రెష్ చేస్తావు కదా, ఫ్రెష్ అంతా టేస్ట్ ఉండదు. ఫ్రెష్ టేస్ట్ రాదు నీకు మురిగిందే టేస్ట్. నిజం భాయ్, నీకు మురిగిందే టేస్ట్. అబ్బా ఏమన్నా టేస్ట్ ఉందా అని ఇంట్లో వెళ్ళి చెప్తావు. ఇగో నేను పోంగా జ్యూస్ తాగినా, నువ్వు ఇంట్లో చెప్తావు అసలు ఏం బాగా చేయవు, నీవు అసలు చేయడం రాదని నువ్వు భార్యని తిడతావు. మళ్ళా ఇంకా నువ్వు గొడవ ఒక్కటే ఎత్తావు, నువ్వు నీకు మళ్ళా గొడవ. ఏమని గొడవ? నీ సరిగ్గా చేయరాదు. ఇడ్లీలు చూస్తే ఎంత మంచిగా రౌండ్గా సిల్కి ఉంటాయి, ఇట్లా చేస్తే ఇడ్లీ ఇరిగిపోతుంది. దోశ ఇట్లా పోతే లోపలనే పోతుంది. నువ్వు చేస్తావు దోశలు చేయరాదు, నీకు ఇడ్లీలు చేయరాదని, బోండాలు చేయరాదు. బోండం గట్ల చేస్తావా, గట్టి ఉంటుంది, బయట పానని చూపిద్దని నువ్వు మళ్ళీ కుటుంబ సమేతం వెళ్ళి ఒకరోజు తింటే అబ్బా ఏమన్నావు దోశ, నువ్వు నిజమే చెప్పని ఆమె అంటుంది. మళ్ళీ అరే నీకు చెప్పేది అర్థం కాదు, ఇంట్లో చేసి బంద్ చేయి. అంతా పిండి పిసుకాలి, అది మొత్తం మిక్సీలు వేయాలి, దాన్ని ఇట్లా గరితో తిప్పాలి, మళ్ళీ వేయాలి, దాన్ని మొత్తం ఒక డేక్షలో పెట్టాలి, మళ్ళీ దాన్ని బంధించాలి ఎక్కడనో. ఇదంతా తలకాయని అవసరమా? ఇంకొకటి చేద్దాం, ఈడ కాదు ఇంకేదో బాగుంటుంది, ఇంకోటి చెప్తాడు, ఆడ మళ్ళీ రోజు పోతాం. కల్తీ తిని 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 ఇక కుటుంబంలో పాయిదని. ఇక డాక్టర్ ఏమంటాడు, ఏం తిన్నారండి? బోండాలు సార్. ఎక్కడ తిన్నా? బయట. సిగ్గుందా మీకు? బయట తింటారా? ఆడంటాడు. ఎంత బిల్లు సార్? 5,000 కట్ట, 5,000 కట్ట పోతాం. బతికేమైంది, బస్ స్టాండ్ అయిపోయింది. అంటే కల్తీమయం ఎట్లా అంటే చెప్పడానికి జోక్గా ఉన్నా కూడా సీరియస్ అండి ఇది. ప్రతిదీ జ్యూస్ సెంటర్లో మీరు వెళ్ళండి, ఏ సెంటర్లో వెళ్ళండి, ఏదన్నా తినండి, ఇది పెద్ద దందా. కరెక్ట్ ఫుడ్ లేదు కాబట్టి హాస్పిటల్ పెరుగుతున్నాయి. ప్రతిదీ రీజన్ ఇదే, ఫుడ్ రీజనే. టాప్ టు అరనెత్తిమకు నడికారు నెత్తం కాలిగోటి వరకు కూడా
ప్రతి వ్యక్తికి రోగం ఉంది, ప్రతి అవయవంలో రోగంతో నిండిపడి ఉంది. సూర్యుడు ఉదయించిన దేశంలో ట్యాబ్లెట్ తినండి మనిషి లేడండి. ట్యాబ్లెట్ తినండి మనిషి ఉన్నాడా? డాక్టర్లు అందరు ట్యాబ్లెట్ తింటారు. ఎందుకు? డాక్టర్లు క్లియర్గా చెప్తారు వాళ్ళు, అరే పొప్పయ్యి మీకు దమ్ముంటి పని అండి, పొప్ప ఆకుంటే పొప్ప ఆకులు కోసి అది మిక్సీలో పెట్టేసి మీరు మంచిగా చేదు ఉంటుంది కదా, మిక్సీలో వేసి దాన్ని మంచిగా వడబోసి అది రోజు గ్లాస్ తాగండి, మీకు రోగం రాదు. రాదండి, చెప్తున్నా కదా. ఎగ్జాంపుల్ నేనే అప్పుడప్పుడు తాగుతా అలాంటివి. ఊర్లలో వెళ్తే మా అత్తగారింట్లో వెళ్తేనేమో మా ఇంట్లో వెళ్తేనేమో అప్పుడప్పుడు ఇలాంటి చిట్కాలు పాటిస్తున్నాను నేను. ఎందుకు హైదరాబాద్లో దొరకవు కదా ఇలాంటివి. ఆలోచన చేయండి. కిడ్నీ సమస్య నాకు వచ్చింది, నేను హాస్పిటల్లో జాయిన్ అయినా, డాక్టర్ నాకు ఇంత పెద్ద బిల్లు ఇచ్చిండు, ఎక్స్రే స్కానింగ్ అన్ని తీసిన 15,000 బిల్లు అయింది. నాకు తెలిసిన డాక్టర్ ఉచితంగా చేసిన అనుకో, కానీ బిల్లు అయితే బాగానే వేసిండు. ఇక నాకు మెడిసిన్లు అయితే తగ్గుతలేదు. ఇక 9 mm రాడు ఉంది, 9 mm మొత్తం ఏముంది స్టోన్ ఉంది. నాకు మూత్రం పోస్తుంటే ఇబ్బంది అవుతుంది. ఇక నేను బతకనేమనుకున్నా, అంత ఘోరంగా నైట్ మొత్తం వామిటింగ్స్, నాకు ఏం వీలు కాలేదు అసలు. హాస్పిటల్ తిరిగినా తిరిగినా అదంతా అయిపోయింది. కానీ ఆఖరికి ఏమైందంటే అదే గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి బండు పటేల్, అరే కిడ్నీ రోగానికి ఆయన మందిస్తారా మీరు ఓనరా అంటే నేను నమ్మలే ముందు. కానీ పోయినా ఏదో మందిస్తాట ఇవి అంటే ఎంత డబ్బులు అంటే డబ్బులు ఎప్పుడు తీసుకున్నాయి పాప, 0 డబ్బులు అట. గుండాయిపేటలో ఉంటుంది వాళ్ళ నాన్న బండు, వినాయక్ వాళ్ళ నాన్న. ఆయన గుండాయిపేటలో ఒక గ్రామం ఉంటుంది, అదే మా అత్తగారిల్లు. అక్కడ వెళ్ళి నేను కిడ్నీ కోసం నాకు ఇంత ఇబ్బంది అవుతుంది, మెడిసిన్ వాడుతున్నట్టే ఏం లేదండి. ఒక 2 నిమిషాలు టైం అని చెప్పిండు, ఒక చిన్న కొడవలి పట్టుకున్నాడు, ఎక్కడ వెళ్ళిండు, ఒక 5 నిమిషాల తర్వాత వచ్చిండు. ఏదో ఉంటాయి ఒక మూరలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి మూరలు, అవి ఇచ్చిండు. ఏం లేదు, దీన్ని గట్టిగా రోకలి బండతో దంచి, అర్థమైందా, 3 రోజులు దాకా అని చెప్పిండు. గింత ఇచ్చి నాకు గింత ప్యాకెట్లు ఇచ్చిండు, వైట్ కవర్లు ఇచ్చిండు. 3 రోజులు అది ఇట్లా దంచి దాన్ని వడబోసి ఒక గ్లాసు తాగిన తర్వాత విత్ ఇన్ 3 డేస్లో మొత్తం బయట బండం అది ఉంటుందిగా స్టోన్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఏం జరిగింది అక్కడ? హాస్పిటల్లో బిల్లు బొక్క. తర్వాత అర్థమైంది. నేను చాలా మందికి నేను సజెస్ట్ చేసిన, కిడ్నీ వ్యాధులు ఉంటే మీరు వెళ్ళండి గుండాయిపేటలో, న్యాయం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నా లైవ్లో, ఏ హాస్పిటల్ అవసరం లేదు. పోయింది. దానికోసం మొత్తం ఆపరేషన్లు చేస్తారట, అక్కడ పొట్టని మొత్తం చీరుతారట, పరేషాన్ చేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి దానికి కూడా కల్తీ. మనం తినేదే కల్తీ. క్యాన్సర్ కారణం కల్తీనే, డెంగ్యూ కారణం కల్తీనే, అన్ని కల్తీనే అయ్యి. ఇక మనం మంచిగా ఉంది సమ్మంగా ఉందని చెప్పేసి మా కుటుంబాన్ని మనం బలి చేస్తాం. ఆ విధానం ఉంటే మానుకోండి. ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయండి. చేతన అయితే లేదు ఇంట్లో ఫుడ్. ఏమనంటే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయండి, నువ్వు చేయి, నా భార్య వెళ్తా అంటారు. భార్యలు అంటాను ఉన్నారు, భార్య భారతుల సంఘం. నిజం చెప్తున్నా. ఎట్లుంటుందంటే ఏం చేసినావు అడగద్దు, ఇక భార్యలను అడగద్దు, ఇక అది చేయి చేస్తే వాళ్ళే నువ్వు చేయి చెప్తుంది నా బాధ. అదంతా బాగా బయట బాధ తిందామని చెప్పి వీడు బయటకు తీసుకెళ్తారు. ఇక ఎందుకంటే వాస్తవానికి ఇలా చేయరాదా, ఇంట్లో భార్యల పని చెయ్యాలి, సపోర్ట్గా భర్త ఉండాలి. కానీ ఇక ఆమె చెయ్యమంటే ఇక చేయదా ఆమె, అంతే. నేను చెయ్య, అలగడం, సనగడం, గునగడం, అత్తగారింటికి పోతుండడం ఇవి బాగున్నాయి. కాబట్టి ఇదంతా తలకాయ నాకేదని చెప్పేసి వీడే పార్సల్ కట్టొస్తాడు. ఇక రాగాని ఎవరికి భార్యకి నువ్వు ఏదో ఇబ్బంది అవసరం లేదు, ఇక పార్సల్ తిను, ఏం కావాలి ఫోన్ చేసి, ఏం కావాలి 2 పొట్లాలు అది 2 ఫ్రూట్ మిక్స్ తీసుకురా, లెమన్ జ్యూస్ తీసుకురా, ఇంకేమన్నా యాపిల్ జ్యూస్ తీసుకురా, బనానా జ్యూస్ కావాలి, ఉన్నాయి జ్యూస్ తీసుకురా అంటే ఇక అవన్నీ నువ్వెందుకు ఇట్లా నీకెందుకు ఇబ్బంది అని చెప్పేసి ఈడే ఇబ్బంది పడి తీసుకొస్తాడు. తర్వాత అందరికి ఇబ్బంది అవుతుంది. ఇది స్టోరీ. ఆలోచన చేయండి కల్తీ విషయంలో.